ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత ఈ రాశి వారికి అనుకోకుండా ఒక వ్యక్తి వీరికి పరిచయం అవ్వడం వలన కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇంతకాలంగా ఎన్నో అప్పుల బాధతో నిండిపోయిన వ్యక్తి ఇప్పుడు ఇక నుండి ఉపశమనం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అప్పుల బాధ నుండి బయటపడే అవకాశాలు వస్తాయి. కొత్త మార్గాలతో వీరికి పని ఎక్కువగా అయినా కూడా వీరు చాలా శ్రమించి అప్పుల బాధ నుండి విముక్తి కలిగించేలా ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ రాశి వారికి చాలా కాలంగా అదృష్టం అనేది ఇక నుండి ఈ రూపంలో రాబోతుంది. అది ఏ విధంగా ఎలా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహ దోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. జీవితంలో ఎన్నో కష్టాలకు, బాధలకు కారణం ఏమిటి? ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ఉన్నంతకాలం చాలా ఇబ్బందులు, కష్టాలు. ఏ పని చేసినా సకాలంలో పూర్తి కాకపోవడం, అందుబాటులో డబ్బు లేకపోవడం అనేది జరిగింది. అలాగే పాత స్నేహితులు కూడా వీరిని విమర్శించడం లేదా దూరంగా పెట్టడం అనేది జరిగింది. అయితే ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నంగా మారుతారు. అది ఏ విధంగా అంటే, కొత్త ఆలోచనలతో, కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం వలన చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా మీ కొత్త ఆలోచనలతో మీరు చేసే వృత్తిలో మరింత అభివృద్ధి చెందుతారు. ఇంతకాలంగా అప్పుల బాధ నుండి, చాలా ఇబ్బందుల నుండి ఇప్పుడు బయటపడే ఉపశమనం వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తలనొప్పి, మెడనొప్పి అటువంటి సమస్యలు వస్తాయి. కానీ వాటిని చిన్న సమస్యగా మార్చుకోండి. అది వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకొని మీరు కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ముందుకు వెళ్ళండి. కాకపోతే ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఆర్థికంగా లాభాలు పొందడానికి సహాయం చేస్తున్నారా, మరింత కూరుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారా? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు వచ్చే మార్పు ఎలాంటి దారి తీయబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఈ రోజు నుండి మీ జీవితంలో జరిగే ప్రతిరోజు చాలా తేలికగా తీసుకోకండి. ఏదైనా విషయంలో నిఘా పెట్టండి. ఎందుకంటే ఈ రాశివారు గతంలో చాలా నష్టపోయారు. వీరి మంచితనం చూసి ఇతరులు ఎంతో ఉపయోగించుకున్నారు. మీకు చాలా ఊరటాన్ని కలిగించే ఒక సంఘటన జరగబోతుంది. అది ఏ విధంగా, ఎలా అనేది కూడా తెలుసుకుందాం. అలాగే వీరు ఖచ్చితంగా జరిగేది ఒక మార్పు అనేది తెలుసుకుంటారు. ఆ మార్పు వలన మీ జీవితంలో ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా దేవుని ఆఖరి తీర్పు మీ జీవితంలో మారబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలా కాలంగా జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు చూశారు. ఇప్పుడు విజయ రహస్యాలు చూస్తారు. అసలు ఏమిటి, ఏ విధంగా వీరికి ధైర్యం వస్తుంది, అలాగే ఎవరి వల్ల వీరికి ధనలాభం వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. అప్పుల బాధ నుండి తీరిపోయి అన్ని సమస్యలు తొలగిపోయి ఊహించని విధంగా ధనలాభం వస్తుంది. అది ఏ విధంగా, ఎలా అనేది కూడా తెలుసుకుందాం. చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మీకు మళ్ళీ కలవడం, వారు ఒక మంచి సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సలహా మీకు నచ్చుతుందో నచ్చవడం లేదో మీ ఆలోచన విధానంతో తెలుస్తుంది. ఎందుకంటే మీరు చేసే వృత్తుల్లో ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏమిటి, మీకు ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇంతకాలంగా ఆర్థిక నష్టాలు వస్తున్నాయి అనేది కూడా ఈ రోజున ఆ వ్యక్తి వల్ల తెలుస్తుంది. ఆ వ్యక్తి మీరు చేసే వృత్తుల్లో మిస్టేక్ ఏమిటో చెప్పి
మీకు లాభాలు రావడానికి ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకంటే గతంలో మీరు చాలా కష్టపడ్డారు, కానీ తెలివితో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి విషయంలో లాభాలు వస్తాయని ఆలోచించకుండా మీరు చాలా కష్టపడుతూ ముందుకు వెళ్ళారు. కానీ దానికి ఫలితం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. కష్టానికి ప్రతిఫలం చాలా తక్కువగా రావడంతో మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు. ముఖ్యంగా ఆర్థిక నష్టాల వలన, అప్పుల బాధ నుండి విముక్తి కలగకపోవడం, అలాగే అప్పులు పెరగడం వలన మీరు చేసింది మొత్తం అప్పులకు వడ్డీ కట్టడం అనేది జరిగింది. కానీ ఇక నుండి మీకు ఏ పని చేసినా, ఇలాంటి వృత్తుల్లో ఉన్నా కూడా ఒక సలహా వలన మీ జీవితమే మారిపోతుంది. ఆ వ్యక్తి మీకు గతంలో పరిచయమైన వ్యక్తి. వారు మీకు మరింత లేకపోయినా మీ మంచి స్నేహం వారికి నచ్చింది కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని ఒక సలహా ఇస్తారు. ఆర్థికంగా లాభాలు రావడానికి ఆ సలహా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విధాలుగా కొన్ని లాభాలు ఉన్నా, మరికొన్ని నష్టాలు ఉన్నా వీరు కృంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఎలాంటి నష్టమైనా, కష్టమైనా కర్మఫలం అని అనుభవించక తప్పదు అని వీరి పని వీరు చేస్తూ వెళ్తారు. అది వీరి అదృష్టం. అలాగే ఈ రాశివారు ఎన్నడూ చూడని ధనలాభం ఇక నుండి చూడబోతున్నారు. కొన్ని విషయాలలో అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. మీరు చేసే పనిలో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం వలన ఇంతవరకు రాని లాభాలు ఇక నుండి వస్తాయి. అలాగే కొత్త పరిచయాలతో మీకు కొత్త కస్టమర్స్, కొత్త కాంట్రాక్టులు ఎక్కువగా పరిచయం అవుతారు. వారి వల్ల మీకు కొన్ని లాభాలు కలగవచ్చు, అతిగా పని పెరగవచ్చు, కానీ దానికి లాభాలు మాత్రం వస్తాయి. అలాగే వ్యాపారం చాలా అనుకూలంగా ఉన్న వ్యాపారంలో కొన్ని మిస్టేక్లు కూడా జరగవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి అడుగు వేయండి. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు అనుకున్న విధంగా సాలరీ రాకున్నా మీకు ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మీ చుట్టూ ఉన్నవారు, వ్యక్తులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమగానే చూస్తారు. చిన్న చిన్న వృత్తుల్లో అభివృద్ధి చెందడానికి మంచి సలహాదారుడు మీకు పరిచయం అవుతారు. వారి వలన మీరు చేసే వృత్తుల్లో చాలా అభివృద్ధి, ఆర్థిక లాభాలు, పెట్టుబడులు అన్ని విధాలుగా అనుకూలంగా మారబోతాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ప్రేమలో కూడా ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ప్రేమలో కుంభరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి వీరి ప్రేమ దక్కడం ఇతరులకు చాలా అదృష్టం కావాలి. ఏది చేసినా ఈ సమయం నుండి విజయవంతంగా పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉంటారు. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తి చేస్తారు. విజయవంతంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు నుండి అమావాస్య పూర్తయిన తర్వాత ఈ రాశి వారికి మరింత అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని గ్రహాలను బట్టి వీరి జీవితం ఏ విధంగా ఉంటుందో అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి అంత శుభప్రదంగానే ఉంటుంది.